లక్ష్మణుడు చేసిన అవమానం తర్వాత శూర్పణఖ పూర్తిగా కోపంతో మండిపోయింది. ఆమె అడవి నుండి నేరుగా లంకకి వెళ్ళింది. అక్కడ లంకరాజు రావణుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. భారీ శరీరం, 10 తలలు, భయంకరమైన రూపం. శూర్పణఖ ఏడుస్తూ రావణుడి ముందు పడిపోయింది. అన్నా, నా అవమానానికి కారణం రాముడు అని అరిచింది. ఆమె రాముడి శక్తి గురించి, లక్ష్మణుడి దాడి గురించి అన్నీ చెప్పింది. కానీ ఒక మాట మాత్రం రావణుడి మనసును పూర్తిగా మార్చేసింది. రాముడి భార్య సీత ఈ భూమిపై అందరికన్నా అందమైన స్త్రీ. ఆ మాట విన్న వెంటనే రావణుడి కళ్ళలో ఆశ మొదలైంది. శూర్పణఖ ఇంకా కోపంతో అన్నది, సీతను లంకకి తీసుకురా, అప్పుడే నా ప్రతీకారం పూర్తవుతుంది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత రావణుడు నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వుతోనే లంక యుద్ధం అధికారికంగా మొదలైంది. నెక్స్ట్ పార్ట్లో సీత కోసం రావణుడు వేసిన ప్రమాదకరమైన ప్లాన్ ఏంటో చూద్దాం.